బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను జహాంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. వీరు మత్తు ఇంజెక్షన్లు తీసుకున్నట్లు గుర్తించారు. ఇవి కాస్త ఓవర్డోస్ కావడంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. ఆటోలో 3 ఇంజెక్షన్లు, సిరంజీలు లభ్యం కావడంతో మొత్తం 3 వ్యక్తులు ఉన్నట్లు భావిస్తున్నారు. మరొకరు ఎవరు అనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు. మృతులను జహాంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. అయితే వీరు మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్టుగా గుర్తించారు. ఇవి కాస్త ఓవర్ డోస్ కావడంతో చనిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. ఆటోలో 3 ఇంజెక్షన్స్ తర్వాత సిరంజిలు లభ్యం కావడంతో మొత్తం 3 వ్యక్తులు దీంట్లో ఉన్నట్టుగా భావిస్తున్నారు. మరొకరు ఎవరు? సో 3 మత్తు ఇంజెక్షన్ తీసుకుంటే 2 చనిపోయి ఉన్నారు. ఇంకొకరు ఎవరు అనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, ఆటోలో 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారని చెప్తున్నారు. సో వాళ్ళు మత్తు ఇంజెక్షన్లు తీసుకున్నారని చెప్తున్నారు. సో ఆ ఇంజెక్షన్లు దేనికి సంబంధించినవిగా గుర్తించారు పోలీసులు? అంటే ఆటోలో ఇద్దరు కూడా అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇదే స్పాట్లో ఫ్లైఓవర్, ఇది చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, రోమన్ హోటల్కి ఆపోజిట్లో ఈ ఆటో పార్క్ చేసి ఉంది. మొత్తం 3 వ్యక్తులు కూడా ఆటోలో కూర్చొని ఇంజెక్షన్స్ తీసుకుంటున్నట్టు స్థానికులు గుర్తించారు. కానీ ఆటోలో ఉన్న వ్యక్తే ఇద్దరు అపర్మాగ స్థితిలోకి వెళ్ళి చనిపోయి ఎంతసేపటికి పలకకపోవడంతో వారిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా చనిపోయారని చెప్పేసి ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మత్తు ఇంజెక్షన్లు తీసుకొని ఓవర్డోస్ వల్లే చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి ఇద్దరి డెడ్ బాడీలను కూడా తరలించారు. 3వ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అసలు ఏమి ఇంజెక్షన్స్ తీసుకున్నారు, ఎప్పటి నుండి తీసుకుంటున్నారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక వ్యక్తికి సంబంధించి సోదరుడు ఉన్నాడు, చనిపోయిన వ్యక్తి ఇమ్రాన్కి సంబంధించిన సోదరుడు అమీర్. ఒకసారి మాట్లాడదాం. క్యా హో గయా భయ్యా, आपका भाई किधर गया? अभी वो कैसा वो डोज लिया बोल रहे हैं, ड्रग्स का डोज लिया बोल रहे हैं. वो नहीं मरा, उसके साथ में और एक बच्चा मरा. वो कैसा मरा हमको मालूम नहीं है, आइडिया नहीं है. मैं अभी आया तो जस्ट मेरे को दोस्त बोले हमारा कि ऐसा डेट होगा उसका, उसमें मैंने आपको लेके गया बोल के बोले. वो क्या है ज़रा, और एक जना है उसमें पीएस में. 3 जने थे वो लोग, और एक जना है, उसको पूछे तो मालूम होता क्या है क्या नहीं. क्या इंजेक्शंस लिया वो? क्या नहीं पता है. वो इंजेक्शन नहीं, वो खाली पीता था, वो गांजा पीता था, उतना ही था. उससे हटके कुछ भी नहीं पीता था, कभी शराब पीता था. अभी ड्रग्स लिया बोल तो हम खुद कंफ्यूज हो रहे कि ऐसा कैसा लिया ड्रग्स को. ड्रग्स का तो हम आज तक नहीं देखे उसको. अच्छा, अभी गए तो मालूम होता, पुलिस वालों से पूछे तो मालूम होता कि ड्रग्स लिया. గంజా ఎప్పటి నుండి తాగుతాడు? అది దొరకకనే ఇంజెక్షన్స్ తీసుకున్నాడా మీ తమ్ముడు? कभी कभार पीता था वो गांजा भी, हमारे सामने तो नहीं पीता था. हमारे सामने कभी पिया नहीं, रोड पे पीता बोल के मालूम था. या हम कभी देखे नहीं सर हमारे सामने गांजा पिया सो. शराब से कब निकाला? आप क्या बात करें, शाम को भी ऐसा आपका बात? मैं उसको कल मिला था. कल मिला था, 1 वीक पहले घर को आया था वो. फिर उसके बाद में जो है सो कल भी मिला, परसों भी मिला मेरे को. अच्छा, अभी मैं घंटा पहले गया, मेरे को नहीं मालूम ऐसा पुलिस वाले थे तो मैं चलेगा कोने की क्या है कि बोल के. फिर वहाँ जाने के बाद में मालूम हुआ कि सर हमारे भाई का डेथ होगा, ओवर डोज लेने की वजह से हुआ बोल के बोले. ऑटो आपका बाइक है क्या है? रेंट का है वो, रेंट का है वो. ऑटो ड्राइवर था उन्होंने, रेंट का है वो. ఇమ్రాన్, इरफान, सैयद इरफान. సయ్యద్ ఇఫ్రాన్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ ఉంటాడు రెంట్కి తీసుకొని అని చెప్పేసి కూడా వాళ్ళ సోదరుడు చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం కలిశాడు, కానీ ఈరోజు ఉదయం గంజాయి తాగే అలవాటు ఉంది కానీ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్టు మాకు తెలియదు అని చెప్పేసి కూడా ఆయన సోదరుడు చెప్తున్నారు. కాబట్టి గంజాయి దొరకకపోవడంతో మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆ మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ వల్లనే చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. వారితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఆటోలో ఉన్నాడు, అతను కూడా తీసుకోవడం జరిగింది. ఇదే ప్లేస్లో ఆటోని పెట్టడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ కింద మనం చూస్తున్నటువంటి ఇక్కడ
కొన్ని ఏదైతే మత్తు ఇంజెక్షన్కి సంబంధించిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సిరంజిలతో పాటు మరికొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నిటిని కూడా పోలీసులు సేకరించారు. అయితే ఓల్డ్ సిటీలో గత కొంతకాలంగా కూడా ఈ మత్తు ఇంజెక్షన్లు తీసుకొని చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి వీరిద్దరు కూడా మత్తు ఇంజెక్షన్స్ తీసుకున్నారా లేకుంటే డ్రగ్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ తీసుకున్నారా అనే దానికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కూడా ఆటోకి సంబంధించి అంటే ఓల్డ్ సిటీలో ఆటోలు నడుపుతూ ఉంటారు. మొత్తం 3 వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇంజెక్షన్ తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే తీసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు ఇమ్రాన్కి సంబంధించి మరొక వ్యక్తి ఇద్దరు కూడా అపరిమాణ స్థితిలోకి వెళ్ళి పిలిచినా పలకపోవడం, చాలాసేపటి చూసేసరికి వారు చనిపోయారని చెప్పేసి గమనించి వాళ్ళతో పాటు ఉన్నటువంటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు స్పాట్ చేరుకొని వారిద్దరిని పరిశీలిస్తే అప్పటికే చనిపోయినట్టు గుర్తించి వారి మృతదేహాలను ఉస్మానియా మార్చరీకి తరలించడం జరిగింది. అయితే వీరు వాడిన ఇంజెక్షన్స్ ఏంటి, ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు అంటే గతంలో గంజాయి తాగుతున్న అలవాటు ఉంది కాబట్టి ఆ డోస్ సరిపోకపోవడం వల్లే మరింత ఎక్కువ డోస్ కోసం డ్రగ్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ తీసుకున్నారా లేదంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి మత్తు ఇంజెక్షన్స్ అమ్మొద్దని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాప్లకు కూడా ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వీరు ఎక్కడి నుండి తెచ్చుకున్నారు, మెడికల్ షాప్లోనే మత్తు ఇంజెక్షన్స్ కొనుక్కున్నారా లేదంటే ఏదైనా ముఠా దగ్గర నుంచి ఈ ఇంజెక్షన్స్ డ్రగ్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ ఏమైనా వాడారా అనే దానికి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే మూడో వ్యక్తి ఉన్నారో మూడో వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. వారు ఇంజెక్షన్స్ ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, ఎక్కడి నుండి తీసుకొచ్చి ఈ ఫ్లైఓవర్ దగ్గర కూర్చొని అంటే రెగ్యులర్గా ఈ కింద ఆటోలు పెడుతూ ఉంటారు, మనం చూడొచ్చు. ఈ ఆటోల స్టాండ్ దగ్గరే కూర్చొని ఉదయం నుంచి కూడా డ్రగ్స్ తీసుకొని ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే చనిపోయారు అంటున్నారు. ఇక్కడ మద్యం బాటిల్ కూడా కనబడుతున్నాయి, మనం చూడొచ్చు. అందరూ కూడా ఈ ఫ్లైఓవర్ కింద మద్యం తాగుతూ ఇక్కడే సీసాలకు సంబంధించిన ఏవైతే మద్యం తాగి పడేసిన సీసాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అయితే మందు తాగుతూ ఉండేవాడు, గంజాయి తాగుతుండేవాడు, కానీ డ్రగ్స్ తీసుకునే అలవాటు మా తమ్ముడికి లేదు అని చెప్పేసి కూడా ఇమ్రాన్కి సంబంధించిన సోదరుడు అమీర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ గంజాయి దొరకట్లేదు కాబట్టి ఖచ్చితంగా మత్తు ఇంజెక్షన్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ అంటే ఎలా తీసుకోవాలో తెలియదు కాబట్టి మత్తులో గంజాయి మత్తులో తీసుకున్నటువంటి ఓవర్ డోస్ వల్లే ఇద్దరు కూడా చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు కొన్ని క్లూస్ను కూడా ఇక్కడ సేకరించి ఎవరెవరు ఉన్నారు, వీరు ఎక్కడ ఈ ఇంజెక్షన్స్ కొనుగోలు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం చంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరిద్దరికి సంబంధించిన ఘటనే కాకుండా చంద్రాయణగుట్టలో గతంలో కూడా ఇలాంటి మత్తు ఇంజెక్షన్ తీసుకొని చనిపోయిన ఆటోలు పార్క్ చేస్తారు అక్కడ ఫ్లైఓవర్ కింద లైట్ గా సీరియల్ గా ఆటోలు పార్క్ చేస్తుంటారు. మరి వాళ్ళతో పాటుగా ఇంకా వేరే ఆటో డ్రైవర్లు ఎవరు లేరా, వాళ్ళు ఇటువంటి ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే వేరే డ్రైవర్లు ఏమైనా గమనించినటువంటి పరిస్థితులు కానీ ఏమీ లేవా? అంటే రెగ్యులర్గా ఆటో నడిపే వాళ్ళు కొంతమంది నడుపుతూ ఉంటారు. అందులో కొంతమందికే ఇలాంటి గంజాయి కానీ మద్యం తాగే అలవాటు ఉంటుంది కాబట్టి వారు ఎవరితో మాట్లాడకుండా సపరేట్గా ఉంటారని చెప్తున్నారు. కానీ ఇది ఆటో స్టాండ్ కాదు, ఫ్లైఓవర్ కింద ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్క్ చేసుకొని ఎవరు చూడరు కాబట్టి అక్కడ కూర్చొని ఇంజెక్షన్ తీసుకుని ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి వీరు రెగ్యులర్గా ఇక్కడ కూర్చొని తీసుకుంటారా లేదంటే ఇంకా వేరే వేరే స్పాట్లు మారుస్తూ ఇక్కడికి వచ్చారా అనే దానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం పోలీసులు అయితే సేకరిస్తున్నారు. వీరు తీసుకున్నటువంటి ఇంజెక్షన్స్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానికి సంబంధించిన పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్స్ ఎవరికి అమ్మడానికి మార్కెట్లో పర్మిషన్ ఉండదు. ఒకవేళ డాక్టర్స్ రాస్తే అది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాల్సి ఉంటుంది. కానీ విచ్చలవిడిగా మార్కెట్లో మత్తు ఇంజెక్షన్స్ ఇలా ప్రాణాలు ఘటనలు మనం చూస్తున్నాం. జుగీర్ అదేవిధంగా ఇర్ఫాన్ ఇద్దరు కూడా చనిపోయారు. వీరు 25 సంవత్సరాల లోపే ఉన్నారు. ఇర్ఫాన్కి పెళ్ళి అయింది, 3 పిల్లలు ఉన్నారని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే నిన్న వరకు కుటుంబంతోనే ఉన్నటువంటి ఇర్ఫాన్ ఆయన గతంలో కూడా గంజాయి తాగే అలవాటు ఉంది, తరచూ గంజాయి కొనుగోలు చేసి తాగుతాడని చెప్పేసి కూడా వాళ్ళ అన్ననే స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ఆ గంజాయి డోసు సరిపోకపోవడం, ఆ తర్వాత ఇలాంటి మత్తు ఇంజెక్షన్లు అంటే గంజాయి తర్వాత మత్తు ఇంజెక్షన్లు, ఆ తర్వాత డ్రగ్స్కి కూడా అలవాటు అవుతుంటారు. ఆ క్రమంలోనే వీరిద్దరు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించిన ఇంజెక్షన్సా లేదంటే మత్తు ఇంజెక్షన్స్ అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇక్కడ ఉన్నారు. మూడో వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు స్పాట్కు వచ్చి ఇక్కడ వారు చనిపోయినట్టు గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి మత్తు మందు వాడేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారిని డీఎడిక్షన్ సెంటర్తో
చేర్పించి ఖచ్చితంగా వారిని విముక్తి చేసే వెసులుబాట్లు కూడా ఉన్నప్పటికీ కూడా కొంతమంది యువత ఎక్కువగా ఇలాంటి గంజాయి బారిన పడి ఆ డోసు సరిపోక మళ్ళీ మత్తు ఇంజెక్షన్లు మత్తు ట్యాబ్లెట్స్ ఇలాంటి మాదక ద్రవ్యాలకు మళ్ళుతూ వాటికి డోస్ ఎక్కువ అవడం వల్ల చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. రాజేంద్ర నగర్లో కూడా కొద్ది రోజుల క్రితం ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా చనిపోయారు ఒక వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరు కూడా డ్రగ్సా లేదంటే మత్తు ఇంజెక్షన్స్ తీసుకొని చనిపోయారు అనే దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాలు ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో పాటు మూడో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని తన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంజెక్షన్స్ ఎక్కడ కొన్నారు, సిరంజీలు ఎక్కడ కొన్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోమన్ హోటల్ ఆపోజిట్లో ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంటుంది. సో దాని కింద ఆటోలు అన్నీ పార్క్ చేసుకొని ఉంటారు న్యాచురల్ సహజంగా నైట్ పూట. కానీ దాంట్లో ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు. వాళ్ళు జహంగీర్, ఇర్ఫాన్. వీళ్ళిద్దరూ ఆటో నడిపించుకుంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ అనుమానాస్పద స్థితిలో ఆటోలో మరణించి ఉన్నారు. అయితే వాళ్ళు మత్తు ఇంజెక్షన్లు తీసుకొని చనిపోయినట్టుగా దాదాపుగా పోలీసులు నిర్ధారించారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ఇంజెక్షన్స్, సిరంజీలు అన్నీ కూడా దొరికినాయి. కాబట్టి ఆ మత్తు ఇంజెక్షన్ వాళ్ళు తీసుకున్నారు. ఆ మత్తు ఓవర్ డోస్ అయిపోయిన కారణంగా వాళ్ళిద్దరూ చనిపోయారు. కాబట్టి సో ఆ మత్తు ఇంజెక్షన్లు దేనికి డ్రగ్స్కు సంబంధించినవా ఏంటనే దానిపైన కూడా విచారణ చేయబోతున్నారు. అయితే వాళ్ళిద్దరు డెడ్ బాడీస్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ నుంచి మార్చి దగ్గర నుంచి మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం సార్. సుజాత, వాళ్ళు ఏ కారణంగా అంటే మత్తు ఇంజెక్షన్ తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఆ మత్తు ఇంజెక్షన్లో డ్రగ్ ఉన్నది ఏంటి అని ధృవీకరించారు డాక్టర్లు. రాజేష్, చంద్రాయనగుట్టలో ఆటోలో అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందినటువంటి ఇమ్రాన్ అదేవిధంగా తన స్నేహితుడిని ఉస్మానియా మార్చురీకి తీసుకొచ్చారు పోస్టుమార్టం నిమిత్తం. కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రస్తుతం, వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకనంటే ఇద్దరు చనిపోయినటువంటి ప్లేస్లో కొన్ని సిరంజీలు అదేవిధంగా ఇంజెక్షన్లు పోలీసులకి దొరికాయి. అసలుకి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది కుటుంబ సభ్యులతో మాట్లాడదాము. భయ్యా, వాళ్ళిద్దరూ కూడా మీకు పరిచయమేనా? వాళ్ళిద్దరూ కనిపిస్తూనే ఉంటారు మేడం, రోడ్డు మీదనే ఆటో నడిపిస్తారు. ఇమ్రాన్ జహాంగీర్ చనిపోయినటువంటి ప్లేస్లో ఇర్ఫాను జహాంగీర్ చనిపోయినటువంటి ప్లేస్లో కొన్ని ఇంజెక్షన్స్ దొరికాయని చెప్తున్నారు. వాళ్ళకి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? ఏమో మేడం, ఇంజెక్షన్లు అయితే ఫస్ట్ టైం నేను వింటున్నాను. ఇప్పుడు వరకు అయితే ఇద్దరికి చూడాలి నేను. ఏమో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. అట్లయితే నేను చూడాలి. వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళిద్దరు ఎలా పడిపోయి ఉన్నారు? వాళ్ళు ఇద్దరు ఆటోలోనే కూర్చున్నట్లనే ఉన్నారు అంతే. వాళ్ళ ఒంటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయా? ఏం లేదు మేడం. మీరు ఇంజెక్షన్లు కానీ సిరంజీలు కానీ మీరు వెళ్ళేసరికి పోలీసులు వచ్చారా? పోలీసులు వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళారా? ఫస్ట్ మేము వెళ్ళాం, దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. అక్కడ ఏమన్నా కనిపించాయా మీకు ఇంజెక్షన్లు కానీ సిరంజీలు అవి ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు? ఏమో నేనైతే చూడాలి మేడం, ఉండొచ్చు కానీ నేను చూడాలి. నేనైతే చూసినా అని చెప్తా, కానీ ఇంతనే తెలుసు మనకు. వాళ్ళ పెద్దోళ్ళు వస్తున్నారు, వచ్చినాక వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి, తెలుస్తుంది. ఆయన నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఎంత తెలుసో నేను అంతే చెప్తున్నా. దాని తర్వాత నాకైతే ఏం తెలియదు. విధంగా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది, మీతో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు? ఎట్లా అంటే మేడం, మేము పోయేటప్పుడు ఏం లేదు, చచ్చిపోయింది వాళ్ళు ఇద్దరు కూడా చచ్చిపోయిండు, బండ్లనే కూర్చున్నారు వాళ్ళు. మేము కూడా పోయినా ఏం అట్లా అయితే ముంగట చూస్తే కథం నాకు ఇట్లా సిరేంజ్లు అవి ఇవి చెప్తున్నారు మీరు. నేనైతే అది ఏం చూడలే. అప్పుడు పోయేటప్పుడు సార్ వాళ్ళని అడిగితే అది దొరికినాయి అది ఇది అట్లానే నాకు కూడా చెప్పింది. ఇప్పుడు మీరే చూసి మీరే చేయండి, ఏం చేస్తారు. నేను కూడా ఫ్రెండే అన్న వస్తున్నారంట, అన్న వచ్చిన తర్వాత ఏముంది అది మాట్లాడిపిస్తుంది. అంటే వాళ్ళు జిమ్కి ఏమన్నా వెళ్తూ ఉంటారా? అసలు ఎలా ఉంటారు? జిమ్ చేస్తాడు, ఇర్ఫాన్ గారు జిమ్ చేస్తాడు. జిమ్ బాడీ పెంచుకోవడానికి చాలా మంది స్టెరాయిడ్స్ ఇలా తీసుకుంటూ ఉంటారు, అవి తీసుకుంటారా ఎప్పుడైనా? ఇది అయితే ఫస్ట్ టైం విన్నా నేను. ఇది సిరేంజ్ అంటే ఫస్ట్ టైం విన్నా. ఇప్పుడు దాకా చూడలే నేను, అసలు చూడలే. వాళ్ళకి తీసుకున్నా అది ఇది అసలు చూడలే. ఎప్పుడైనా వాళ్ళిద్దరిని చూసినప్పుడు వాళ్ళ బాడీలో ఏమన్నా మీకు తేడాలు అనిపించాయా? ఏంటి మజిల్ ఇలా పెరిగింది అని? ఏం కనిపించలే, అట్లా ఏం కనిపించలే. మా ఇంటి పక్కనే ఉంటుంది మా ఫ్రెండ్, అందుకే వచ్చేసిన నేను. పొద్దునే ఫోన్ వచ్చింది, ఇట్లా బాడీ ఉన్నాయి, ఇలా బ్రిడ్జ్ కింద ఆటోలా కూర్చి ఎట్లా పండుకొని ఉన్నాడు అంటే నేను ఆడ వచ్చిన తర్వాత అప్పుడు దాకా పోలీసు వాళ్ళు సార్ కూడా ఇట్లా అన్నారు ఉండే. ఇన్వెస్టిగేషన్ ఇద్దరు జిమ్కి వెళ్తారా? ఎవరెవరు వెళ్తారు జిమ్? నేను ఒక్కనికే పరిచయం, ఇర్ఫాన్. జహాంగీర్ అయితే నాకు పరిచయం లేదు, ఫస్ట్ టైం నేను చూసినా అన్నీ అంతే.
ఇంకా ఎక్కువ జిమ్కి వెళ్తూ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటాడు, బాడీ త్వరగా మజిల్ పెరగడానికి అని చెప్తున్నారు. అది అయితే జిమ్ అయితే పోతాడు, అది అయితే తెలియదు. ఇంజక్షన్లు అంటే అది అయితే తెలియదు. ఇది జిమ్కి అయితే పోతాడు వాడు, అది తెలుసు నాకు. నా ఇంటి పక్కనే ఉంటాడుగా, నేను చూస్తాగా జిమ్ అయితే పోతాడు. అది ఇంజక్షన్ అంటే ఏం చెప్పారు మీకు, ఏమేమి ఇంజక్షన్లు అక్కడ దొరికాయని చెప్పలే. ఇప్పుడు ఏం చెప్పలే. నేనైతే డైరెక్ట్ ఉస్మానియాకే వచ్చిన. ఆడ పోయినా అడిగితే ఉస్మానియాకే పంపించారు అంటే డైరెక్ట్ ఉస్మానియాకే వచ్చిన. దానికంటే ఇంకా ఎక్కువ ఏం నాకు తెలియదు, ఇప్పుడు దాకా తెలియలే. మీరే చెప్తే ఏమైనా అర్థమవుతాయి, ఏమైనా తెలుస్తాయి. తన బాడీ చూడంగానే మీకు వర్కౌట్ చేసి మజిల్ వచ్చి, నార్మల్గా రోజు చూస్తూ ఉంటారు కదా, వర్కౌట్ చేస్తే వచ్చినటువంటి మజిల్లా ఉంటుందా, లేకపోతే ఏదైనా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల? లే మజిల్ ఎట్లా వేస్తారు, రెగ్యులర్ చేస్తే ఎట్లా వస్తారు మేడం, ఇంప్రూవ్మెంట్ అట్లానే ఉండదు. ఎట్లా అయితే సడన్ ఇంప్రూవ్మెంట్ ఏం కాలే. సడన్ ఇంప్రూవ్మెంట్ అయితే ఇంజక్షన్ అయితే నేను చూడలే, ఫస్ట్ టైం వింటున్నా. ఇది ఫస్ట్ టైం ఇంజెక్షన్ అంటే ఇది ఫస్ట్ టైం వింటున్నాను. రాత్రి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళారు బయటికి? తను ఇంజెక్షన్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే చనిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సిరంజీలు ఇంజెక్షన్లు కూడా తీసుకున్నారు. అసలు ఎప్పుడు వెళ్ళారు, ఇంటికి ఎప్పుడు రాకపోవడం వల్ల మీకు అనుమానం వచ్చింది? అది అయితే తెలియదు. ఆయన భార్యకి ఏమో హాస్పిటల్ తీసుకొని పోయినంట. ఆయన భార్యకి ఫోన్ చేసి అడిగితే మాకి మధ్యాహ్నం తీసుకుపోయి సాయంత్రం 5 గంటలకేమో వదిలిండంట ఇంటికాడ. దాని తర్వాత పోయిండంట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదంట. అయితే నాకు పొద్దున ఫోన్ వచ్చింది, ఇట్లా ఇలా ఉన్నాయంట, జర్రా చూడు పో అన్నా అని. ఆయన భార్య ఫోన్ చేస్తే నేను ఇలా వచ్చి నిలబడి ఉన్నా. ఇప్పుడైతే ఆయనకి అయితే చూడలే నేను. ఇప్పుడు ఆయన అన్న వస్తున్నారంట. అన్న వచ్చిన తర్వాత ఏం మాట అవుతాయి మీకు అంతే. అంటే ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ అంటే జిమ్కి వెళ్తూ ఉంటాడు, నా స్నేహితుడే, కానీ ఏం జరిగింది అనేది తెలియదు. పోలీసులు కూడా కొన్ని సిరంజీలు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. పోస్టుమార్టం తర్వాత అసలు ఏం జరిగిందో కూడా తెలుస్తుంది అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.